నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చింతకుంట రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు చింతకుంటలో ఏరువాక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ ఆర్డీఓ కొందారపు మహేశ్వర్ మాట్లాడుతూ, రైతులు సాగుబడి మొదలు పెట్టడానికి భూమాతను పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఒకప్పుడు రైతులు రసాయక ఎరువులపై ఆధారపడకుండా సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించారని వివరించారు. ఆ మట్టిని కొద్ది తీసుకుపోదాం. ఆ మట్టిని మనం ఏం చేయాలంటే మన చేళ్లలో చల్లుకోవాలి. అంటే నేలను ఒక దేవతగా చూసుకుందాం, ఒక దేవతగా పూజిస్తాం. ఆ పని మనం ఇవాళ ఇక్కడ చేశాం. వాళ్ళ మనిషి ఏం చేశాడంటే, గోమాత అనేటువంటిది, గోమాతలో కూడా 33 కోట్ల దేవతలు ఉంటారు. అంత శ్రేష్టమైనటువంటి గోవును మనం మర్చిపోయినాం. నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి 30 ఆవులు 40 ఆవులు ఉండేటువంటివి. ఇవాళ ఊరంతా చంపేశాం. ఏమన్నాము, ఏ పరువులు కదా, చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, వాటితో ఆక్సిజన్ వస్తుంది, మన ఆరోగ్యం ఉంటాం, బాగుంటాం, పండ్లు తింటాం, ఇంకేదో తింటాం, ఇంకో తింటాం, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆవు పోయింది. ఆవు పోయినాక ఇంకేం చేసినాం, చెట్లు కనపడుతున్నాయి, చెట్లు ఉండద్దు, చెట్లను పెట్టేస్తాం. అంటే ఆక్సిజన్ పోతుంది. ఆక్సిజన్ పోతే సిలిండర్ లేవా, ఇవాళ దవ్వాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల. కాబట్టి చెట్లను కాపాడాలి, నేను ఆరోగ్యంగా ఉంచాలి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోయినట్లయితే పంచభూతాలను మనం పరిరక్షించవలసినది, వాటితో సహజీవనం చేయవలసినది. ఈ దృష్ట్యా మనం ఈ వేదిక ద్వారా పెద్దవాళ్ళు ఉండని చూసినాము. పెద్దవాళ్ళు కూడా మనకు అనేక విషయాలు చెప్తారు, వాటిని తూచా తప్పకుండా పాటిస్తాము. దయచేసి ఈ వేదికను మనం ఏర్పాటు చేయడానికి ఆయన రాష్ట్రంలోనే అతిపెద్దదైనటువంటి పదవిని లేకుండా బాధ్యతను నడిపించినటువంటి వ్యక్తి. దాన్ని విశ్రాంతి అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులు, అలాగే ఈ సంఘం యొక్క సభ్యులు, అలాగే ఎగ్జిబిషన్ ఏర్పరిచినటువంటి డీలర్స్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు మంజులత. నేను వ్యవసాయ పరిశోధనా స్థానం, మీ పక్కనే ఉన్న పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా చేస్తున్నాను. మన అందరికీ తెలుసు, మన దేశానికి వ్యవసాయమే వెన్నెముక. మన రాష్ట్రంలో దాదాపు 55% ఉన్న జనాభా అంతా కూడా వ్యవసాయం మీదే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది మన వ్యవసాయమే. కాబట్టి ఇటువంటి వ్యవసాయం లో ఈ జ్యేష్ఠ మాసం ఈ పున్నమి రోజున ఈ వ్యవసాయం ప్రారంభ ఉత్సవంగా ఈ ఏరువాకాన్ని జరుపుకోవడం మనము అంటే వేద కాలం నుంచి కూడా ఆచరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసు. మన వ్యవసాయంలో మనము ముందుకు రాణించాలన్నా, మనము అంటే మన వివిధ పంటలు వేస్తాం, దాంట్లో ఆశించినటువంటి దిగుబడులు రావాలన్నా, మన దిగుబడులు నిలకడగా సుస్థిరంగా చేకూర్చాలన్నా, మనము మన వ్యవసాయంలో యాజమాన్య పద్ధతులను అంటే మేలైన అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చుతో ఉన్న యాజమాన్య పద్ధతులంటూ పాటించుకుంటూ వెళ్తే మనం తక్కువ ఖర్చుతో దిగుబడి ఎక్కువ చేసుకుంటూ, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటాం కదా, అలా ఖర్చు తక్కువ చేసుకుంటూ మన దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా మన సంఘంలో మీ రైతులందరూ ఎక్కువగా ఇప్పుడు వస్తున్నది ఖరీఫ్ కాలం. సూచనలు కూడా ఏంటంటే, ఈసారి వానలు సమృద్ధిగా అంటే సాధారణం కన్నా కూడా ఎక్కువగా పడుతున్నట్టుగా సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఖరీఫ్ కాలం అంటే చాలా వరకు రైతులు వరికి వెళ్తారు కాబట్టి దాంట్లో చెప్తాను. మొదటిది ఏంటంటే, చాలా వరకు రైతులు అంటే ప్రీవియస్ గా వేసిన క్రాప్స్ ని కాలబెట్టేస్తా ఉంటారు, రెసిడ్యూస్ ని. చేసినారా? ధన్యవాదాలమ్మా. ఏదైతే ఆశించామో అదే పద్ధతులలో మంచి సూచనలు, తర్వాత ఏ విధమైనటువంటి పద్ధతులను పాటించాలనేటువంటి సంకల్పాన్ని తెలియ
జ్యేష్ఠ పౌర్ణమి రోజు అనేటువంటిది వేదకాలం నుండి కూడా రైతులకు చాలా శ్రేష్టమైనటువంటి రోజు. రైతులు ఈరోజు తమ తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకొని ఆనందంగా పండుగలు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు రైతులు ఏం చేస్తారంటే తన యొక్క పశువులను అలంకరించుకుంటారు, అదేవిధంగా పరికరాలను పూజిస్తారు. పూజించేసి తమ వ్యవసాయాలను ప్రారంభం చేసుకునేటువంటి ఉన్నతోన్నతమైనటువంటి పండుగ రైతులకు. అట్టి పండుగను మా యొక్క ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇవాళ రైతులందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేశాము. ఉదయము పంచభూతముల పూజ అనేటువంటిది కార్యక్రమం చేశాము. ఈ పంచభూతాలు అనేటువంటివి శాంతంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది. కాబట్టి నేల, నీరు, గాలి, ఆకాశము, భూమి వీటిని చక్కగా ఉండాలని ప్రాధేయపడుతూ రైతులందరి ద్వారా పూజా కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఆ తర్వాత గోమాతను పూజ చేశాము. ఆ తర్వాత ఎద్దులను పూజ చేశాము. బండిని, నాగల్ని ఈ రకంగా ఈ పండుగ రోజు వీటన్నింటినీ పూజనీయంగా ఉంటాయి అనేటువంటి దాన్ని మా రైతుల మేమందరం కలిసి చేశాం. ఇప్పుడు పెద్దలందరూ కూడా సందేశాలు ఇస్తున్నారు. ఈ సందేశాల ద్వారా రైతులు ఏ విధంగా తమ పంటలను బాగా పండించుకోవాలనేటువంటి పరిజ్ఞానం ఈ కార్యక్రమం ద్వారా అందుతుంది. మరి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాము. మరి నూతన యంత్రాలను కూడా, యంత్ర పరికరాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేసినాము. దాంతోపాటు ఒక చిన్న సంకల్పాన్ని కూడా తీసుకుంటున్నాం. ఏంటంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా తన కుటుంబానికి సేంద్రియ కూరగాయలను వాడాలి. అందుకొరకు మేము ప్రతి రైతుకు విత్తనాలను ఫ్రీగా సప్లై చేస్తున్నాం. ఆ విత్తనాలను తీసుకువెళ్ళి సేంద్రియ ఎరువుల ద్వారా మాత్రమే పండించాలా, రసాయనిక ఎరువులు వాడకూడదు అనేటువంటి సందేశాన్ని వాళ్ళకి ఇస్తున్నాము. ఆ రకంగా శపథం చేసి రైతులు తమ ఇంటి కొరకు తప్పనిసరిగా సేంద్రియ కూరగాయలు వాడాలనేటువంటి సంకల్పం తీసుకుంటున్నారు. నా పేరు న్యాలమడుగు శంకరయ్య, మన ఆదర్శ ఎఫ్పిఓ ఎండి. ఒక రకంగా ఈ వేదిక మామూలు వేదిక కాదు. ఇది మేధావుల సభ అని అనుకోవచ్చు. అందులో నన్ను కూర్చోబెట్టారు, నాకు అర్థం కాలేదు అసలు వాస్తవానికి. మంచి అనుభవం ఉన్న రైతులు, ఎఫ్టిఓ మిత్రులు, డైరెక్టర్స్, తర్వాత శంకరయ్య గారు, మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఎందుకంటే నేను అప్పటి నుండి చూస్తున్నాను, వీళ్ళకి ఎవరికైనా ఎక్కడ ఏ ఒక్కరైనా సబ్జెక్టులో తక్కువ ఉంటుందేమో తక్కువ మాట్లాడుతున్నామో చూశాను. అపారమైన నాలెడ్జ్, అంటే వాళ్ళ ఫీల్డ్స్ లో అంత నాలెడ్జ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి సమావేశానికి నన్ను విచ్చేసి మాట్లాడమనడం ఎందుకో నాకే బాగా అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడో ఒకసారి విన్నాను, అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి ఒక మిత్రులు వెళ్ళి, సార్ మీరు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి అని అన్నారట. అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లే మనం ఒక మిత్ర బృందం వెళ్ళి అడిగితే ఎంతసేపు ఇవ్వమంటారు అని అడగట స్పీచ్. అదేంటి సార్ అట్లా అడుగుతున్నారు అంటే 2 రోజులు ఇవ్వాలి అనుకుంటే నాకు ఒక 2 నిమిషాల్లో చెప్పండి, ఒక గంట సేపు ఇవ్వాలనుకుంటే ఒక 2 రోజుల ముందు చెప్పండి. 2 నిమిషాలు ఇవ్వాలి స్పీచ్ అనుకున్నట్లయితే మరి ఒక 20 రోజుల ముందా, మరి ఎప్పటి ముందో చెప్పాలన్న పరిస్థితి నా పరిస్థితి ఇప్పుడు 2 నిమిషాలు చెప్పాల్సిన పరిస్థితి. కానీ అది నాకు శంకరయ్య గారితో ఉన్న అనుబంధం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కానీ, మిగిలిన స్కూల్ ప్రోగ్రామ్స్ లో కానీ చాలా అనుభవం ఉంది. చాలా విషయాలు షేర్ చేసుకున్నది. అంటే మనము ఒక్కొక్కటి అంటే, ఇక్కడ మీరు బహుశా ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా చూసినప్పుడు, ఒక 4-5 రోజులు చూసినా, వారం రోజులు చూసినా కానీ మీరు చెప్పే ఇవన్నీ ఇంకా అక్కడ కనబడతాయి. ఈ ప్రోగ్రామ్స్ పాట విన్నాము, ఏరువాక సాగారు అన్న వచ్చిందన్నాను. చిన్నప్పుడు పాట వినేది. నేను ఆదిలాబాద్ ఒక 1 year వెళ్ళి అక్కడ చేస్తున్నప్పుడు ఇవన్నీ అక్కడ కనబడ్డాయి. ఏరువాక ప్రోగ్రామ్ అనేది ప్రతి రైతు అక్కడ చేసుకుంటారు. ఆ పశువులకి మనం జస్ట్ రంగు పూస్తాం, ఆ కొమ్ములకు రంగు పూస్తాం. అది కూడా ఇప్పుడు పూర్తి తగ్గిపోయింది ఇక్కడ. కానీ స్టిల్ ఇంకా ఆదిలాబాద్ ఇచ్చోడ కానీ, బోత్ కానీ ఆ ఏరియాలో మీరు చూసినట్లయితే, అంటే అసలు ఆ ప్రోగ్రామ్ ను చూడడానికి వెళ్ళాలనిపిస్తుంది. నేను అంటే ఇట్లా బాగుంటుంది అన్న తర్వాత నేను మా ఫ్యామిలీని తీసుకొని
ఒక దగ్గర పోయి కూర్చున్నాను. ఈ ఆవుల పైన వీటిపైన ఇంత మమకారం ఉందా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే 10 రోజులకు ఉండి తీసుకొని వాళ్ళకి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. చక్కగా ఎలాంటి ఏవి లేకుండా హాయిగా నడిచిపోతుంటారు. చిన్నప్పుడు మీరు చూసినప్పుడు, నేను చిన్నప్పుడు ఎప్పుడైనా చేసినప్పుడు అంటే ఆ కొత్తిమీర అదేంటి లాస్ట్ వేర్లైనా పప్పులు వేసేస్తే చాలా వాసన వచ్చేది, బాగుండేది. అది ఇప్పుడు ఇంకా బోత్ ఏరియాలో ఇచ్చోడ, బోత్, భజరత్నవర ఆ ఏరియాలో చిన్న రెక్క తీసి మనం వేసిన అలాంటి సువాసన, కొత్తిమీర వాసన వచ్చే రోజులు ఇంకా అక్కడ ఉన్నాయి. రైతు ఏ రకంగా పండించాలి, ఏ రకమైన తన ఆలోచన ఉపయోగించుకోవాలి, ఏ రకంగా దిగుబడి వస్తుంది, పోనీ రసాయనిక ఎరువే కాదు ఇవన్నీ వాడితే కూడా ఇట్లా వస్తుంది అనే దాంట్లో చాలా వాళ్ళ మేధస్సును రంగరించి చెప్పడం అనేది నేను ఈ సభలో, అంటే నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను, కానీ ఇంత అంటే అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈ టాపిక్ పైన, వ్యవసాయం పైన ఇంత చక్కగా మాట్లాడడం అనేది చాలా గ్రేట్. మీ అందరికీ నేను చాలా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి ఇంకోటి ఏంటంటే సందర్భంలో ఇంత మంచి రైతులు చింతకుంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారా అనేది నాకు ఒక క్వశ్చన్ అట్లా అవుతుంది. చాలా సంతోషం. మంచి ఇన్స్టిట్యూషన్ ని ఇది ఇక్కడ చేస్తున్నారు. ఇంత మంచి ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ఒక బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, సహకార వ్యవస్థ కానీ, రైతులకు వ్యవసాయం పైన ఏమేమి మనం ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, దాంట్లో ఇంత అవగాహన ఉండడం అనేది నా దృక్పథం, అంటే నా దృష్టి నేను మార్చుకుంటున్నాను అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇది అందరూ చూస్తే ఒకటి ఉండే రెవెన్యూ విషయంలో కూడా జనరల్ గా ఏముంటుందంటే చింతకుండా మనకి అంతే పని పరిస్థితి, ఎవరో మనకు అడుగుతున్నారు, మేము వచ్చి గొడవ కొట్టాలనే పరిస్థితిలో అలాంటి అటువైపు నుంచి ఇటు వచ్చి మీతోని ఇంత చక్కగా పాల్గొంటున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ భూమి నా తల్లి, ఈ భూమాత సంతానమైన నేను నా తల్లి వారసత్వాన్ని కాపాడుతాను, సహనంగా ఉంటాను, ఇతర జీవులకు సహాయకారిగా ఉండి గాలిని, నీటిని సంరక్షిస్తాను, ప్రతి నీటి బొట్టును ఒడిసి పెడతాను, నీటి నిలువలను కాపాడుతాను, స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు నాటి చెట్లను పెంచి వాయు కాలుష్యాన్ని నివారిస్తాను, రసాయనిక ఎరువులతో భూమాత గర్భగోళం మండుతున్నది, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమాత కలుషితమవుతున్నది. అందుకే నేను రసాయనిక ఎరువులను వాడను, సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తాను, భూమి సుపోషణతో భూమాతను కాపాడుకుంటాను, స్వచ్ఛమైన భూమిని భావి తరాలకు కానుకగా అందిస్తాను. జై భూమాత, జై అన్నదాత, జై గోమాత. ధన్యవాదాలు. కూర్చోండి, అందరు కూర్చోండి. కూడా సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ సార్. మన వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లు ఈ సార్ని సన్మానించవలసిందిగా సాధారణంగా.
చూడలేదు. సన్మానించవలసిందిగా ప్రెసిడెంట్ అయినటువంటి జ్ఞానవరి శంకరయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమము రైతుల సమక్షంలో పుట్ట అంటే వాస్తవానికి ఆదర్శ రైతులందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు అనిపించింది. మంచి మేధావులందరూ కూడా వేదికను అలంకరించారు. వారి సలహాల మేరకు, వారి సూచనల మేరకు రైతు ఏ రకమైన పంట తీయాలి, భూమిని ఎలా సస్య సంరక్షణ చేయాలి, ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ తర్వాత పంటలు కానీ ఎలా దిగుబడి చేయాలి అనే దాని మీద చాలా చక్కగా అవగాహన కల్పించారు. వాస్తవానికి ఎన్నో మీటింగ్లు అటెండ్ అయినప్పుడు కూడా ఇంత చక్కగా నాకు ఎక్కడ అనిపించలేదు. డయాస్ మీద ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్క మేధావి వాళ్ళ రంగంలో నిష్ణాతులై ఉన్నారు. అలాంటి వారిని సెలెక్ట్ చేసి ఈ సమావేశానికి రైతులకు ఒక మంచి సలహాలు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్స్టిట్యూషన్, ఈ FTO ఆధ్వర్యంలో 15 మెంబర్స్ డైరెక్టర్స్ మరియు చైర్మన్ ఇంత చక్కగా నేను అనుకుంటున్నాను. నేను ఒక 5 సంవత్సరాలు దీన్ని పేపర్లో పెద్ద దాటిగా అక్షరాలతో ఇది ఇంత బాగా పనిచేస్తుందని ఒక వార్త నేను చూస్తాను అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇలా పురోగతి అనేది చాలా బాగా అనిపించింది. దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. ఏరువాక పండగ రోజు అనేక మంది పెద్దలు రావడం, అదేవిధంగా ఎప్పుడు పనుల ఒత్తిడితో ఉండే RDO గారు కూడా మాకు సమయం ఇవ్వడం మా గ్రామంలో ఉన్న ప్రతి రైతుకు ఆనందకరమైనటువంటిది. ఇక ముందు ముందు కూడా మరి RDO గారైనా లేక ఇతర శాస్త్రజ్ఞులైనా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ వేదిక వైపు నుండి వారందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ